నమస్తే. హ్మ్. 11వ రోజు ఏకాదశి. ఏకాదశి పారాయణ రాష్ రాత్రి విష్ణు పూజ చేయాలి. భీష్మ పూజ ఆచరణీయం. పులుపు తినరాదు. దక్షిణ తాంబూలాదులతో విభూతి పండు దానమివ్వాలి. ఈరోజు చదవవలసిన అధ్యాయం మందరుని ఇతిహాసం. జనక మహారాజా, కార్తీక మాసం యొక్క విశేషాన్ని, కార్తీక మాసంలో వివిధ పనుల యొక్క మహత్యాన్ని గురించి నీకు అనేక విశేషాలను వివరించాను. ఈ నెలలో విష్ణుమూర్తిని అవిషపూలతో ఆరాధించిన వారికి చాంద్రాయణ వ్రతఫలం కలుగుతుంది. దర్భలతో పూజించిన, రుగు వస్త్రాలతో పూజించిన ఉత్తమ గతులు సిద్ధిస్తాయి. పురాణం చదివినా విన్నా కష్టాలు నష్టాలు తొలగి ముక్తి కలుగుతుంది. ఇందుకు సంబంధించిన మందరుని ఇతిహాసాన్ని చెబుతాను విను అని చెబుతున్నారు. పూర్వకాలంలో మందరుడనే విప్రుడుండేవాడు. అతడు పూజలకు, వైదిక ఆచారాలకు దూరుడై పరుల ఇళ్లలో సేవలు చేస్తూ సమస్త దుర్వ్యసనాలతో జీవిస్తుండేవాడు. తన భార్య సుగుణవతి పతిభక్తి గల ఇల్లాలు. మందరుడు క్రమంగా దొంగతనాలను మరిగి దారులు కాచి బాటసారులను దోచుకుంటుండేవాడు. ఒక రోజున పొరుగురిలో పని చూసుకొని స్వగ్రామానికి అడవి వెంబడి పోవచ్చున్న వ్యక్తిని అటకాయించి తన వద్దనున్న ధనాన్ని అపహరించగా అదంతా చూచిన కిరాతకుడొకడు ఆ వ్యక్తిని చంపి ధనాన్ని తీసుకున్నాడు. ఆ డబ్బు పట్టుకుని తన గూడెం దిశగా వెళుతున్న ఆ కిరాతకుడిని ఒక పులి మీద పడి చంపివేసింది. కిరాతకుడు కూడా తన వద్ద గల గండ్ర గొడ్డలితో పులిని వధించి మరీ ప్రాణాలు విడిచాడు. ధనాశ కారణంగా వారంతా మరణించారు. ఇలా ఏకకాలంలో చనిపోయిన ముగ్గురిని యమభటులు నరకలోకానికి తీసుకుపోయారు. మందరుడు చనిపోయిన తరువాత మందరుని భార్య పూజలు చేసుకుంటూ జీవితాన్ని గడుపుతుండేది. ఒకనాడ గ్రామానికి ఒక మహర్షి వచ్చాడు. అతనికి మందరుని భార్య పాద పూజ చేసి సత్కరించి, అయ్యా, నేను కడు దీనురాలను, అనాథను, హరినామ స్మరణతో జీవిస్తున్నాను. నాకు మోక్ష మార్గాన్ని ఉపదేశించండి అని ప్రార్థించిందా సాధ్వీమణి. ఈ రోజు కార్తీక పౌర్ణమి, చాలా పవిత్రమైన రోజు. దేవాలయంలో పురాణ పఠనం ఉన్నది. నేను నూనె తీసుకువస్తాను. నీవు ప్రమిదలను, వత్తులు తెచ్చి ఆలయంలో దీపారాధన చెయ్యి. ఇందువల్ల నీకు అనంతమైన పుణ్యం లభిస్తుందని ప్రబోధించాడు. ఇందుకామె ఎంతగానో ఆనందించి ఆలయానికి వెళ్ళి అలికి ముగ్గు పెట్టి ప్రమిదలు తెచ్చి తాను తెచ్చిన వత్తులను అందులో వేసి, ఋషి తెచ్చిన నూనెను అందులో వేసి దీపారాధన చేసి ఋషికి ఇచ్చింది. అటుపై ఇంటింటికి వెళ్ళి పురాణ పఠనం జరుగుతున్నదని, రావలసినదని పిలిచింది. అందరితో కూడి ఆమె ఆ రాత్రి పురాణాన్ని విన్నది. మరికొంతకాలానికి ఆమె ఆయువు తీరి మరణించింది. విష్ణు భటులు వచ్చి ఆమెను పుష్పక విమానంలో ఎక్కించుకుని విష్ణులోకానికి బయలుదేరారు. దుర్మార్గుడైన భర్త సాంగత్యం వల్ల కలిగిన కించిత్ దోష కారణంగా ఆమెను నరకం మీదుగా తీసుకువెళ్లారు. నరకలోకంలో యమయాతనలు అనుభవిస్తున్న భర్తను, అతనితో పాటు చనిపోయిన కిరాతకుణ్ణి, పులిని చూచింది. వారెందువల్ల నరకలోకంలో హింసించబడుతున్నారని విష్ణు భటులను ప్రశ్నించింది. కులాచారములను వదిలి నీతి నియమాలను పాటించక చోర వృత్తిలో నీ భర్త తదితరులు ప్రాణహింసలకు పాల్పడుట వల్ల శిక్షలు అనుభవిస్తున్నారు అన్నారు వారు. మరి ఈ ముగ్గురు తరించు మార్గము ఉపదేశించుడని విష్ణు భటులను ప్రార్థించింది. పుణ్యాత్మురాలా, నీవు అపారమైన పుణ్యమును అనేక మార్గాలలో ఆర్జించుకున్నావు. శీలవతివి, సేవ నిరతురాలవు, ఆధ్యాత్మిక ప్రవర్తనతో పునీతురాలైన పుణ్యవతివి. నీ సంకల్పమునకు కొదవేమున్నది? కార్తీక పౌర్ణమి నాడు దీపానికి వత్తిని చేసి ఇచ్చిన ఫలితాన్ని వాగ్ష్యానికి, ప్రమిదనిచ్చిన ఫలితాన్ని కిరాతకునకు, పురాణ శ్రవణ ఫలితాన్ని నీ భర్తకు ఇస్తే వారంతా పునీతులై యమలోకం నుండి విముక్తి పొందుతారని వివరించారు.
అందుకామె ఆనందించి తనకు సంక్రమించిన పుణ్య ఫలితాలను వారందరికీ ధారపోసింది. అందుపై వారంతా నరకము నుండి విముక్తి పొంది ఆమెతో పాటు వైకుంఠం చేరుకున్నారు. ఓ రాజా, కార్తీక మాసంలో పురాణం వినుట వలన, పారాయణ చేయుట వలన, దీపం వెలిగించడం వలన ముక్తి మోక్షం సిద్ధిస్తుంది. తన వారంతా తరిస్తారు. వారి వారిని ఉద్ధరించగలుగుతారు అని వశిష్ఠుడు తెలియజేశాడు. తన వారంతా తరిస్తారు మరియు ఇతరులను కూడా ఉద్ధరించగలుగుతారు అని వశిష్ఠుడు తెలియజేశాడు. మందరుని ఇతిహాసాధ్యాయం కార్తీక పురాణం 11వ రోజు పారాయణ భాగం సమాప్తం.